ఆంధ్ర పారిశ్రామికవేత్త పరుచూరి సురేంద్ర కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులో సురేంద్ర కుమార్ ను దుండగులు కాల్చి చంపారు. పాత మేనేజర్ పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కేశవ్ నుండి తెలుసుకుందాం. కేశవ్, హత్య అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎవరిపై అనుమానాలున్నాయి? స్వాతి, ఇది బెంగళూరులోని పరుచూరి ట్రస్ట్ కి డిజైన్ అయినటువంటి పరుచూరి సురేంద్ర కుమార్ నిన్న రాత్రి హత్యకు గురైన అని చెప్పి తెలిసొచ్చింది. ఇది బెంగళూరులోని ఆర్టీ నగర్ లో అతను సొంత ఇల్లు ఉండేది. అక్కడనే సుమారు ఏళ్ళ నుంచి కూడా అతను పరుచూరి ట్రస్ట్ ను కొనసాగిస్తున్నాడు. దీంట్లో సుమారు ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ఈ పిల్లలకు, చదువుకునే పిల్లలకు భారీ ఎత్తున ప్రోత్సాహాలు కూడా ఇస్తున్నాడు. సుమారు 100కు పైగా మెడికల్ సీట్లు తర్వాత ఇచ్చేసాడు. అతనికి కర్ణాటకలోని కోలారు తర్వాత హుసూరు ప్రాంతాల్లో అతనికి చాలా మంచి పేరు ఉండేది. అక్కడ ఈ ట్రస్ట్ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాడు. సుమారు అంటే 2 ఏళ్ల క్రితం భద్రాద్రి నుంచి రాముని తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణోత్సవాలు కూడా చేయించారు. తర్వాత ఈ సీతారాముని కళ్యాణం కాకుండా మొత్తం చాలా కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఇతను ఉన్నట్టుండి అతను 2 ఏళ్ల నుంచి ఇదయ్యాడు. అంటే ఇక్కడ కర్ణాటకలో ఇప్పుడు మంత్రి రమేష్ కుమార్ ఉన్నాడు. అతనితో భారీ సన్నిహితం ఉండేది. తర్వాత పోయినసారి కళ్యాణోత్సవం చేసినప్పుడు అతనితో కొంచెం విభేదాలు వచ్చినట్లు కూడా తెలిసి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండలేదు. కానీ ఉన్నట్టుండి ఈ రోజు ఉదయం అతను ఎవరో చంపేశారనే విషయం బెంగళూరులో తెలిసొచ్చింది. దీంతో మొత్తం పరిస్థితి ఇప్పుడు బెంగళూరులోని సంజయ్ నగర్ లో అతని సొంత ఇంట్లోనే అతన్ని తుపాకీతో కాల్చి చంపారు అనే సమాచారం ఉంది. కానీ ఈ మొత్తం అంటే అతనికి భారీ ఎత్తున సెక్యూరిటీ ముందు నుంచి కూడా భారీగా ఉండేది. అతనికి సుమారు 6 నుంచి 8 మంది గన్మెన్లు అతనితో పాటు ఎప్పుడు ఉండేవాళ్ళు. కానీ ఎవరు కూడా లోకల్ గా ఉండేవాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా వేరే అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి చాలా మంది కూడా ఉండేవాళ్ళు. ఇతనికి 2-3 మేనేజర్లు కూడా పనిచేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడ అంటే స్థానికంగా కర్ణాటక కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉండలేదు. వీళ్ళందరూ కూడా వేరే దేశం